ఈ సంవత్సరము అయ్యప్ప స్వామి పులి వాహనుడై ఎవరిని రక్షించేందుకు వస్తున్నాడండి? మనల్ని, మన కుటుంబాన్ని, మన ధర్మాన్ని రక్షించేందుకు వస్తున్నాడు. ఒకవైపు ఆ యొక్క అయ్యప్ప స్వామి వస్తే ఇంకొక వైపు నుంచి ఆ మహిషాసురమర్దిని అమ్మవారు సరిగ్గా అయ్యప్ప స్వామికి ఎదురుగా ఉంది. చూడండి ఒక్కసారి. ఆ యొక్క అమ్మవారు దుష్ట శిక్షణకు, అంటే ఎవరైతే చెడు చేస్తున్నారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మనకు కష్టాలు కలిగిస్తున్నారో, ఆ కష్టాలను కలిగించేటువంటి వాళ్ళని సంహారం చేసేందుకు ఆ యొక్క తల్లి 8 చేతులతో, ఒక చేత త్రిశూలం పట్టుకొని వారందరినీ కూడా నాశనం చేసేందుకు, మనల్ని రక్షించేందుకు ఒకవైపు ఆ 18 అధిపతి అయినటువంటి అయ్యప్ప స్వామి అయితే, మరొక వైపు ఆ యొక్క జగన్మాత, ముల్లోకాలకు అధిపైనటువంటి ఆ యొక్క చండీ పరాభట్టారిగా మాత ఒకవైపు. ఇరువురి మధ్యలో మనం ఉన్నాము. ఇంకేమి అదృష్టం అండి, ఇంకేమి భాగ్యం మనకు కలగాలి. ఇరువురి మధ్యలో మనల్ని ఇంకెవరు కాపాడతారు? ఈ యొక్క తల్లి కొడుకులు తప్పించి. కాబట్టి ఈ యొక్క అభిషేకము మరియు మహాపడి పూజ అయ్యేంత వరకు కూడా భగవద్బంధులందరూ కూడా తెలియాలేక సంసార గుంపతిలోన
మాతా స్వాములు కానీ ముఖ్యంగా భక్తులు కానీ పురుష భక్తులు కానీ స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. కే నాగరాజ్ మాలిక దంపతులు వారి కుమారుడు హరిహరన్ అన్నదాన నిమిత్తానికి 1,000 రూపాయలు సమర్పించుకున్నారు. వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా పెరుగుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి శరణం స్వామి. స్వామివారికి 5 రూపాయల తారకాలు అర్పించడం. స్వామి శరణమయ్యప్ప. సంగం తిరుపతి గారు స్వామివారికి 100 రూపాయల తారకాలు అర్పించడం. స్వామి శరణమయ్యప్ప. బయట